పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ నాస్తికోద్యమ నేత, మేటి సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి ఆమె జీవితగాథలోని అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు గోరా గారు ఒక గోష్ఠిలో బ్రహ్మ సమాజం వారితో దైవం సుగుణమా నిర్గుణమా అనే ప్రశ్నకు సమాధానంగా అసలు దైవమే అబద్ధమైనప్పుడు అది సుగుణమా నిర్గుణమా అని చర్చించడం అనవసరమని సమాధానం ఇవ్వడం జరిగింది. దీంతో అక్కడి బ్రహ్మ సమాజ నాయకులకు చాలా కష్టం కలిగింది. అలాగే మరో ప్రక్క ప్రభుత్వం నుంచి కాలేజీ పాలకవర్గంపై గోరా గారి కాంగ్రెస్ కార్యకలాపాలను అదుపులో పెట్టమని ఒత్తిడి కూడా ఎక్కువైంది. అప్పుడు క్రిటిక్ పత్రికలో గోరా గారు వ్రాసిన వ్యాసం వారి కోపాన్ని రెచ్చగొట్టింది. ఈ వ్యాసం విద్యార్థుల నైతిక స్థాయిని దెబ్బతీస్తుందని కాలేజీ అధికారులు సంజాయిషి అడిగారు. తాను నాస్తికుణ్ణి అని, అది తన నిశ్చిత అభిప్రాయమని, వాటిని మార్చుకునే ప్రశ్న లేదని గోరా గారు సమాధానమిచ్చారు. అది 1933 ఏప్రిల్ నెల శనివారం సాయంకాలం. గోరా గారు, నేను ప్రిన్సిపల్ గారింటికి మామూలుగా వెళ్ళి వచ్చాం. తరచూ మేము ప్రిన్సిపల్ గారింటికి వెళుతూ వస్తూ ఉండేవాళ్ళం. అలాగే ఆ రోజు వెళ్ళాం. ఏమాత్రమూ ఈ ప్రసక్తి రాలేదు. జరగబోయే విషయాన్ని ప్రిన్సిపల్ గారు సూచనప్రాయంగా కూడా మాకు చెప్పలేదు. సోమవారం ఉదయం ఇంటికి గోరా గారిని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసినట్లుగా కాగితం వచ్చింది. దానిపై ఏమి చెయ్యాలని చర్చించాము. అప్పటికి మాకు 3 పిల్లలు. వెనుక ఆస్తిపాస్తులు లేవు. ఎప్పటికప్పుడు వచ్చిన డబ్బు సాంఘిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులకు సహాయం చేయుటకు ఖర్చు పెట్టేస్తున్నాము. అందుచేత మాకు బ్యాంకులో కూడా ఏమీ నిల్వలేదు. మనము నమ్మిన సిద్ధాంతాల కొరకు గట్టిగా కట్టుబడి ఉండాలి, కానీ వ్యతిరేకతలు వచ్చాయని లొంగిపోతే ఎలా? నేను ఏమాత్రం కలవరం చెందలేదు. ఇంత దూరం వస్తుందని మేము అనుకోకపోయినా ఈ ప్రమాదం లేకపోలేదని గుర్తించే ఉన్నాం. అందుచేత మానసికంగా నేను గోరా గారు ఇందుకు సిద్ధంగానే ఉన్నాము. ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాము. కాకినాడ పట్టణమంతా ఈ వార్త ప్రాకిపోయింది. ఎవ్వరూ ఊహించని సంఘటన. గోరా గారిని డిస్మిస్ చేశారనే వార్తకి అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమందికి కోపం కూడా వచ్చింది. నాస్తికత్వంలో పూర్తిగా ఏకీభవించకపోయినా గోరా గారిని విద్యావేత్తగా, శాస్త్రవేత్తగా, సంఘ సంస్కర్తగా అప్పటికే సమాజం గుర్తించింది. కాకినాడలో బ్రహ్మ సమాజం ప్రభావం వల్ల భిన్నాభిప్రాయం పట్ల సహనం, తత్వ జిజ్ఞాస సామాన్యులో కూడా చోటు చేసుకున్నాయి. అందుచేత గోరా గారిని డిస్మిస్ చేసిన ప్రిన్సిపాల్ మీద కొంత వ్యతిరేకత, మా ఎడల సానుభూతి ప్రస్ఫుటమయ్యాయి. చాలామంది మిత్రులు అప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణకు అప్పీల్ చేయమని సూచించారు. దీనిపై ఆలోచించి, నాస్తికత్వం అనేది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినది. విద్యా సంస్థల్లోనే వ్యక్తికి భావ స్వాతంత్రం లేకపోతే భావదాస్యానికి దారి ఏర్పడుతుందని, నాస్తికునిగా తనకు భావస్వాతంత్రం లేకపోతే ఆస్తిక అభిప్రాయాలు కలిగిన వారికి భావస్వాతంత్రం ఎలా ఉండగలుగుతుందని గోరా గారు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఆయన వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈలోగా ఆర్థికంగా నిలబడ్డం కొరకు గోరా గారు తన పూర్వ విద్యార్థులతో కలిసి ఆంధ్ర ట్యుటోరియల్ కాలేజీని ప్రారంభించారు. ముప్పిడి భాస్కర్ రామారావు గారు ఇంటర్మీడియట్ బీఎస్సీ 2 గోరా గారి వద్దనే చదువుకున్న విద్యార్థి. ఆయనకు ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నప్పటికీ మానుకొని ఈ ట్యుటోరియల్ కాలేజీ నిర్వహణలో గోరా గారికి కుడిభుజంగా నిలిచారు. ఈ కాలేజీలో సోషలిస్టు ప్రయోగం చేశారు. గోరా గారు, భాస్కర్ రావు గారు కాక మరో 10 మంది ఉపాధ్యాయులు అందులో ఉండేవారు. విద్యార్థుల నుంచి ఫీజులుగా వచ్చిన ఆదాయాన్ని, ఇంటి అద్దె, ఇతర ఖర్చులు పోను 12 మంది ఉపాధ్యాయులు
సమానంగా పంచుకోవాలని నిర్ణయించారు. ట్యుటోరియల్ కాలేజీలో బంట్రోతులు ఎవరూ ఉండరు. ఉపాధ్యాయుల్లో నుంచే 2 చొప్పున బాధ్యత తీసుకుని స్కూలు ఊడవడం, మంచినీరు పెట్టడం, బెంచీలు సర్దడం, బెల్లు కొట్టడం వంటి పనులు చేయాలి. ఆ రోజుల్లో ఈ విధంగా పంచుకుంటే ఒక్కొక్కరికి 100 రూపాయలు కూడా వచ్చేవి కావు. ట్యుటోరియల్ కాలేజీలో పనిచేసేవారు వేరే బయట ఎవరికి చదువు చెప్పకూడదనే నియమం పెట్టుకున్నారు. దీనివల్ల దుర్గాబాయమ్మ గారు ట్యుటోరియల్ కాలేజీకే వెళ్ళి చదువుకోవలసి వచ్చింది. ఆవిడ అక్కడ విద్యార్థిగానే కాక సంస్థ నిర్వహణలో కూడా అనేక సలహాలు ఇచ్చేవారు. ఈ రకమైన ప్రయోగం చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి చిన్న ప్రయోగాలను ల్యాబొరేటరీ ప్రయోగాలుగానే చూడాలి, కానీ వాటి నుంచి పెద్ద ఫలితాలు ఆశించలేం. ఈ ప్రయోగం ఆనాడు కాకినాడలోని విద్యార్థులలోనూ, యువకుల్లోనూ, ఆలోచించే వారిలోనూ సోషలిస్టు భావాలు, సమిష్టి జీవనం గురించి కొంత ఆలోచన రేకెత్తించింది. ఈరోజు మనం గోరా గారు నాస్తికత్వం గురించి తన భావాలను ప్రకటించడం వల్ల కాలేజ్ నుండి బర్తరఫ్ చేయడం జరిగింది. ఆ తరువాత ట్యుటోరియల్ కాలేజీని ఎలా స్థాపించారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.